8 స్థితులు ఉన్నాయి. ఎన్ని అది మనుషులు 8 రకాలుగా ఉంటారు. ఎన్ని రకాలుగా? కరెక్ట్. ఫస్ట్ మూలాధారం. మనుషులు ఎలా ఉంటారు? తిండి కోసం బతుకుతారు, బతకడం కోసం తింటారు. నేను బతుకుతే చాలు, బతికితే బలుసాకు తినచ్చు అని ఎంతసేపు బతుకు 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 ఇలా అందరూ ఉంటారు. వాళ్ళది ఫస్ట్ స్టేజ్, మూలాధారం స్టేజ్. జీవితం అంతా ఎందుకు బతుకుతున్నారంటే బతకడం కోసమే బతుకుతున్నారు. ఇంకో లక్ష్యం లేదు. జంతువులన్నీ దేనికోసం బతుకుతున్నాయి? బతకడం కోసం బతుకుతున్నాయి అంతే. పొద్దున్నే వేటాడతాయి, తింటాయి, పడుకుంటాయి. మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ వేటాడతాయి, మళ్ళీ పడుకుంటాయి. అలాగే ఉంటారు మనుషులు. ఇది ఫస్ట్ స్టేజ్ మనుషులు. అంటే జంతువులకి వాళ్ళకి తేడా లేదు. అవి చతుర్పాద పశువులు అయితే వీళ్ళు ద్విపాద పశువులు. ఎప్పుడు గడ్డి మేస్తూనే ఉంటారు, అమ్ము తింటూనే ఉంటారు, పడుకుంటూ ఉంటారు. ఇంకొక ఆలోచన లేదు. అది దాటిన తర్వాత రెండవ స్టేజ్ వస్తుంది. రెండవ స్టేజ్ ఏమొస్తుందంటే స్వాధిష్టాన స్టేజ్. స్వ అధిష్టానం. నేను గొప్పవాణ్ణి, నేను ఊరికి సర్పంచ్ కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, పెద్ద పనికి పెద్ద నేనే కావాలి, ఎవరిని చంపినా సరే, నేను చచ్చినా సరే. అంటే నేను చచ్చినా సరే పర్వాలేదు, కానీ నేను ఊరికి పెద్ద కావాలి. అంటే బతుకు మీద ఆశ లేదు, ఆ పెద్దరికం మీద ఆశ. పెద్ద పని కదా, పెద్దరికం కావాలి. ఇప్పుడు లేదు లేవా? చంపడానికైనా రెడీ, చంపించుకోవడానికైనా రెడీ. మొట్టమొదటి స్టేజ్ వాడు చంపడానికి రెడీ కాదు, చంపడానికి రెడీ కానీ చంపించుకోవడానికి రెడీ కాదు వాడు. వీడు రెండింటికి రెడీ. స్వాధిష్టానం, నా పొగరు, నేను ఊర్లో పెద్దవాడిగా ఉండాలి. స్వ అధిష్టానము, అది రెండవ చక్రం, రెండవ స్థితి. మొట్టమొదటి మూలాధారం, నేను బతకాలి అంతే. రెండవ స్టేజ్ ఏంటంటే నేను అందరిలో పెద్దవాడిగా ఉండాలి, నేను బలవంతుడిగా ఉండాలి. కండలు పెంచుతాడు, కత్తులు జొలిపిస్తాడు. బాంబులు, కరెక్ట్. నీ బాంబుల గురించి చెప్పావు. ఎలా ఉంటున్నాయి బాంబులు? నాకు ఇప్పుడు తెలియదు. కానీ బాంబులు ఎలా ఉంటాయి? బాంబులు రౌండ్గా ఉంటాయండి. దాంట్లోనే సూర్యాకారం ఇవన్నీ పేర్లు, ఈ ట్యూబ్లైట్లు పాల్గొట్టే ముక్కలు, గుండు సూదులు, బాబు చాలా ఉంటాయండి. ఇక్కడ బాంబు పేలిందంటే ఖచ్చితంగా 1/2 కిలో మైల్ లెక్క కాలిపోయే బాంబులు ఉన్నాయండి. అంత బాంబులు నేను చేయను, మా పిల్లలు చేస్తా. ఇక మూడో స్టేజ్ ఏంటి అంటే మణిపూరక స్టేజ్. మణిపూరకం అంటే ఏంటి? పైన మణి ఉంటుంది, లోపల డొల్ల ఉంటుంది. వీళ్ళు పండితులు. పైన భగవద్గీత చెప్తారు, లోపల ఇంట్లో పెళ్ళాం వస్తేనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. అంటే
ఇంట్లో పెళ్ళకి ఏదైనా వస్తే అది డాక్టర్ పనికి పండితే పనికిరాదు, భగవద్గీత పనికిరాదు, డాక్టరే పనికి వస్తాడు ఆపరేషన్ చేసుకోవడానికి. అంటే మణిపూరకం. మాటలు బాగున్నాయి కానీ చేతులు బాగాలేవు. మాటలు బాగున్నాయి, మణులుగా ఉన్నాయి, అక్కడికి అది ఇంప్రూవ్మెంటే, కానీ చేతుల్లో లేదు. అది మణిపూరకం. ఫస్ట్ ఏమో మూలాధారము, వాడు తిండి కోసమే బతుకుతాడు. రెండవది పేరు ప్రతిష్టల కోసం బతుకుతాడు. వాడు కొన్ని రోజులు తిండి దొరకపోయినా పర్వాలేదు, కానీ వాడి పేరు కావాలి, ప్రతిష్ట కావాలి. అది స్వ అధిష్టానం. మూడవది మణిపూరకము, పాండిత్యం కావాలి. నోటు చెప్పడానికి పాండిత్యం కావాలి. వాడికి పిహెచ్డి కావాలి, వాడికి పండితుడు అనే బిరుదు కావాలి, వాడికి కంకణం కావాలి. వాడికి రూపాయలు పట్టుకుని డొల్లగానే ఉంది వాడికి, ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు వాడికి. పూసుకున్నాడు, మసి పూసి మారేడుకాయ చేశాడు. అది మారేడుకాయ అవుతుంది ఏంటి? బయట నుంచి అది కనబడుతుంది అంతే, మారేడుకాయలాగా. మసి పూసి మారేడుకాయ చేయడమే మణిపూరక చక్రం. అది మూడవ స్థితి. ఎన్ని రోజులు మసిపూసి మారేడుకాయ చేస్తాడు చెప్పండి? ఎవడో ఒకడు వస్తాడు కదా, ఇదంతా ఇది మసి, ఇది మారేడుకాయ కనే కాదు, నువ్వు కోతలు వస్తున్నావు, నువ్వు పాండిత్యం ఉంది కానీ అసలు సరుకు లేదు నీది అని చెప్పేసి అది బయటపడడానికి ఎన్నో రోజులు పట్టదు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఏడుస్తూ బతుకుతాడు. నిజమే, నేను ఊరికి షో ఆఫ్ చేశాను, అది ఏడుస్తుంటప్పుడు అది 4వ స్టేజ్కి వస్తాడు అనమాట. అంటే ఇంకా మాట్లాడడం మానేస్తాడు. ఆ మణితో చక్కగా మాట్లాడడం మానేసి నేను జీవించాలి, బాగా సత్యం తెలుసుకోవాలని చేస్తాడు. అది అనాహత చక్రం. అంటే బయట సైలెంట్ అయిపోతాడు వాడు. ఇంకా అప్పటిదాకా మణిలాగా మాట్లాడాడు. తర్వాత ఏం చేస్తాడు వాడు? నా దగ్గర ఇంకేం లేదయ్యా, నా ఉన్న సరుకు అంతా అది అరువు తెచ్చుకున్న సరుకు, నా అసలు సరుకు నాది కాదు, నేను గమ్మున కూర్చున్నాను, నేను వేరే మార్గం వెళ్తున్నాను అంటే అది మణిపూరకం. మణిపూరకం నుంచి అనాహతంగా రావడం. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పండి? సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనాహతము. అనాహతం, ఆహతం అంటే దీన్ని ఆహతం అంటారు, ఒక దెబ్బని. అనాహతం అంటే దెబ్బ లేదు, మాట్లాడడం ఒక దెబ్బ. నాలుకతో ఒక దెబ్బ కొడితే కదా మాటలు వచ్చింది. నాలుకతో ఆ దెబ్బ కొట్టకుండా మాట వస్తుంది ఏంటి? నాలుక లేకపోతే మాట వస్తుందా? మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాలుకతో ఒక దెబ్బ కొడతాం లోపల, అవునా? మీరు ఏదో మాట మాట్లాడండి, మీ నాలుక దెబ్బ కొడుతుంది చూడండి. దెబ్బ కొట్టకుండా ఉంటే అది అనాహతం, అంటే సైలెన్స్. మణిపూరకంలో వాడు పండితం చెప్తూనే ఉంటాడు, లెక్చర్ దంచుతూనే ఉంటాడు. ఆ లెక్చర్ అది వేస్ట్ అని తెలుసుకుంటాడు, అనాహతంలోకి వస్తాడు, సైలెన్స్. నా దగ్గర సరుకు లేదోయ్, నా నాలిక బందోయ్, ఇప్పటిదాకా నన్ను నేను తెలుసుకోలేదోయ్, పైన పటారం లోన రొటారంగా ఉన్నానోయ్, మసిపూసిన మారేడుకాయనోయ్. ఆ విధంగా నా జీవితం తగలబడింది రోయ్. నా తగలబడిన జీవితాన్ని ఎంతో గొప్పగా నేను అందుకు చూపించుకున్నాను అంతే. ఇంకెన్ని రోజులు చూపించుకుంటాను? అయిపోయింది, కథ అయిపోయింది, మణిపూరకం కథ అయిపోయింది. నేను సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు అనాహతము. నాలిక ఆడటం లేదు, ఆడదు, గమ్మున కూర్చున్నాను, అనాహతము, సైలెన్స్. నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నాను, నాటకాలు వేయడం మానేశాను, అనాహతం. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పండి? అంటే ఏమిటి? మూలాధారం అంటే తిని పడుకోవడం, తిని పడుకోవడం, తిని పడుకోవడం, తిని పడుకోవడం, తిని పడుకోవడం. ఆర్కిటిక్లో అంటే ఉత్తర ధ్రువం దగ్గర కొంతమంది తెగలు ఉన్నారు. వాళ్ళకి ఆకలి వేస్తే వాళ్ళ పిల్లల్ని చంపుకొని తినేస్తారు. ఆకలి,
పిల్ల గిల్ల లేదు, వాడు పుట్టిన పిల్లల్ని వాడే చంపుకుని తినేస్తాడు. అంత ఆకలి. వాడే పుట్టించాడు పిల్లల్ని, ఆకలి వేసింది, తినేశాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే జంతువులు లాంటి వాళ్ళు అంతే. రెండవ స్టేజ్ ఏంటి? స్వాదిష్టానము. నేను ఊర్లో పెద్దవాడిని కావాలి, నేను చెప్పిన మాట అందరూ వినాలి, నేనే ప్రైమ్ మినిస్టర్ కావాలి. మీరందరూ నా తొత్తులు, నా బానిసలు. చంపేస్తా, లేకపోతే బాంబేస్తా. మూడో స్టేజు, వీడు బాంబులు వేయడు కానీ మాటలు పైనంత బాగా పూస్తాడు, భగవద్గీత పద్యాలు చెప్తాడు. కానీ అసలు సరుకు లేదు. పైకి పండితుడికి చలామణి అవుతాడు. భాషా పాండిత్యం కావాలి వాడికి. వాక్చాతుర్యం కావాలి. ఆత్మసంపద అక్కర్లేదు వాడికి, వాక్చాతుర్యం కావాలి. షహబాష్ అనిపించుకుంటాడు సభల్లో. ఇంటి దగ్గర దేనికి పనికిరాడు. మణిపూరకం. తర్వాత తెలుసుకుంటాడు కొన్ని జన్మలు మూలాధారంలో జరిగిపోతాయి, కొన్ని జన్మలు స్వాదిష్టానంలో జరిగిపోతాయి, కొన్ని జన్మలు మణిపూరకంలో, కొన్ని జన్మలు అనాహతం చెప్పారు. అనాహతం సైలెన్స్. నాయన, నన్ను నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నా అంటే నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నాను. నేను ఒట్టి వెదవను, పోజులు కొట్టాను, వాక్చాతుర్యం చూపించాను, కత్తి జొలిపించాను, కండలు పెంచాను, కానీ అదే నా సరుకు ఏమీ లేదు. ఐ యామ్ సైలెంట్. నన్ను వదిలిపెట్టేసాను ఆయన. నేను అనాహతంలో ఉన్నాను, వాడు అనాహతంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు. ఎన్నో స్టేజ్ విశుద్ధది? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. విశుద్ధ. విశేషమైన శుద్ధము విశుద్ధ. విశేషమైన నూతనం వినూతనము. అంటే విశేషం. శుద్ధము విశుద్ధము, నూతనము వినూతనము. విశుద్ధం అంటే ఏంటి? లోపల కూడా శుద్ధము, బయట శుద్ధమే లేదు, లోపల కూడా శుద్ధము. వాడు సాధన మొదలుపెట్టాడు, ధ్యాన సాధన మొదలుపెట్టాడు. నోడు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది. అనాహతంలో వాడు ముని అయ్యాడు. మౌనం. నా దగ్గర ఏం లేదోయ్, నేను గమనున్నానోయ్. అంతకుముందు మణిపూరకంలో వాచాలత్వం ఉంది. నోరు ఎంతసేపు ఊగుతూ ఉండేది, వాచాలత్వం. అనాహతంలో నోరు మూసుకున్నాడు. విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు. ఎన్నో జన్మల కుసంస్కారాలన్నీ పోగొట్టుకుంటున్నాడు. శుద్ధం అవుతున్నాడు. బయట నుంచి శుద్ధం కాదు, లోపల నుంచి శుద్ధం అవుతున్నాడు. ధ్యానంలో వచ్చినవాడు లోపల నుంచి శుద్ధమవుతాడు. ఎన్నో మూలాధార జన్మల్లో, ఎన్నో స్వాదిష్టాన జన్మల్లో, ఎన్నో మణిపూరక జన్మల్లో ఎంతో అశుద్ధం చేసుకున్నాడు. ఆ అశుద్ధాన్ని అంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో. ధ్యానంలో శుద్ధమవుతున్నాడు, లోపల నుంచి శుద్ధమవుతున్నాడు, విశుద్ధమవుతున్నాడు, విశేషంగా శుద్ధమవుతున్నాడు. వాడు ధ్యాన సాధకుడు.
అనాహతంలో ఉన్నవాడు ముని, మౌనంగా ఉన్నవాడు. విశుద్ధతలో ఉన్నవాడు యోగి, ధ్యానయోగి. నా ముందుకు వచ్చిన ధ్యానయోగులందరికీ నా యొక్క నమస్కారాలు. ధ్యానయోగంలో ఏం జరుగుతోంది? విశుద్ధం అవుతున్నారు, రూపంతా శుద్ధం అవుతోంది. ఈ అబ్బాయి శుద్ధం అయ్యి ఇక్కడికి వచ్చాడు, లేకపోతే బాంబులు వేస్తుండేవాడు. ఈ అబ్బాయి పెద్ద కమ్యూనిస్టు, శుద్ధం అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇదే రియల్ కమ్యూనిజం అని తెలుసుకున్నాడు ఈ అబ్బాయి అప్పారావు. ఎలా అయ్యారు ఇద్దరు శుద్ధము? విశుద్ధం ఎలా అయ్యారు? ధ్యాన సాధన వల్ల. 5వ స్టేజ్. ఆరవ స్టేజ్ ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఏమిటి? నువ్వు లోపం నుంచి శుద్ధం అయిపోయిన తర్వాత నీ నోటిలో మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ. ఈ అబ్బాయి చెప్పాడు, అర్చకుడు కావాలన్నది ఎవడో తీసుకొస్తాడు, నేను నన్ను ఇక్కడ తీసుకొస్తాను అంతే, నేను ఒక వాహనంగానే ఉన్నాను. కానీ ఈ అబ్బాయి చెప్పడం వల్ల అవన్నీ జరిగిపోతాయి అక్కడ. సత్యం, అది సత్యం. నాకు తెలియకుండా మన రాజుగారు అట్టాగురు పట్టుకొచ్చావయ్యా అన్నారు. ఇదేంటంటే నాకు కూడా చెప్పలేదు, నేను అందరికీ చెప్పేసానండి అన్నారు. మీరు అందరికీ చెప్పేటం ఏంటండి? గురువుగారు చెప్పారా? గురువుగారు కూడా చెప్పాను, పర్వాలేదు, గురువుగారు నాకు చెప్పాలి, అప్పుడు నేను రెడీగా ఉంటాను. గుడి వాళ్ళకి వెళ్ళాం, సార్ పిలిచారు, అయ్యా రాజుగారు ఏదో కోరుతున్నారండి, నేను ఖాళీ జీవులతో ఉంటాను, నా దగ్గర నేను నిమిత్తం. సార్ ఇలా చూశారు, అన్నారు. అయ్యా మీకు గ్రాంట్ అయిందండి, పర్వాలేదు, మీకు ఎంతమంది ఉన్నా పర్వాలేదు అని చెప్పానండి. అది సార్. లోపలి విశుద్ధమైతే మన మాట ఆజ్ఞ అయిపోతుంది అందరికీ. అది ఆజ్ఞాచక్రము. ఆరవ స్థితి అది. మొత్తం ఎన్ని స్థితులు ఉన్నాయి? 8 స్థితులు. ఓకే, ఫస్ట్ స్థితి చెప్పండి. 2వ స్థితి, 3వ స్థితి, 4వ స్థితి, 5వ స్థితి, 6వ స్థితి. మాటే మంత్రం అవుతుంది. ఇది మీరు ఏమన్నా అనుకోండి, నా గొప్ప ఏమి కాదు. సందర్భాన్ని బట్టి ఎవరైనా ఏదైనా అడిగితే జరుగుద్ది ఎలవయ్యా, ఓ పెద్ద ఆలందకెళ్ళి కళ్ళు మూసి కూర్చో జరుగుద్ది అన్న కేసులు కొన్ని వందల వేల లక్షలు ఉన్నాయండి ఈ భూమి మీద. ఇది సత్యం సార్, ఇది మహాసత్యం, ఇది మహాసత్యం. నువ్వు లోపల విశుద్ధం అయితే నీ నోట్లో చూసే మాట ఆజ్ఞ అయిపోతుంది. నువ్వు మణిపూరకంలో ఉండి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏది ఆజ్ఞ కాదు, అన్ని నీటిలో గీతలే. అవి నిలుస్తాయంటే నీటిలో గీతలు. నువ్వు లోపల విశుద్ధమైన తర్వాత ఏ మాట మాట్లాడినా అది ఆజ్ఞ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు. 6వ చక్రాన్ని ఏమంటారు? సుదర్శన చక్రము. ఇక్కడి నుంచి మీకు అన్నీ కనపడతాయి. ఇక్కడి నుంచి కనపడతాయి అందరికీ, కానీ ఇక్కడి నుంచి కనపడడం మొదలుపడుతుంది. ఇది 3వ కన్ను స్థానము. ఇక్కడి నుంచి అన్ని కనపడతాయి. 6వ స్థితి సుదర్శన చక్రస్థం. ఇక్కడి నుంచి జన్మలు కనబడతాయి. ఇది ఆజ్ఞా చక్రము, సుదర్శన చక్రము, గురు చక్రం. మూడు పేర్లు ఉన్నాయి దానికి. ఎన్ని ఉన్నాయి పేర్లు? ఏమిటవి? అది ఎన్నో స్థితి? అది 6వ స్థితి. ఇక 7వ స్థితి ఏంటి? సహస్రారము. ఏడవ స్థితి ఎలా ఉంటుంది?
అందరు కాళ్ళు పిసుకుతుంటాడు, సేవ చేస్తుంటాడు అందరికీ. రాజుగారు, జగపతి రాజు గారు, ఆయనకి ఏం పట్టింది ఇవన్నీ చేయడం కోసం? ఇక్కడ ఏమైనా పట్టిందా? కానీ ఆయనకి పట్టింది, ఎందుకంటే ఆయన సహస్ర చక్రంలో ఉన్నాడు. పెద్ద పిరమిడ్లో ఈయన పెద్ద పిరమిడ్ ఎందుకు కట్టించాడు? సేవ చేశాడు అందరికీ. అరిటాకులు అన్నీ మోసుకొచ్చి వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? సేవ చేశాడు. సేవలో నిమగ్నమైన వాడు సహస్రారంలో ఉన్నవాడు. 7వ స్థితి. ఫస్ట్ స్థితి ఏం చేస్తుంటాడు వాడు? తిని తొంగుంటాడు. తొంగుని లేచి మళ్ళీ ఏం చేస్తాడు? తిని మళ్ళీ ఏం చేస్తాడు? 2వ స్టేజ్ స్వాదిష్టాన్ని ఏం చేస్తుంటాడు? నేను గొప్ప. అని నానా కార్యాలన్నీ చేస్తుంటాడు వాడు. 3వ స్టేజ్ ఏంటి? చక్కటి మాటలు ఉంటాయి. మాట్లాడడం నేర్చుకున్నాడు. శ్లోకాలు వదిలించడం నేర్చుకున్నాడు. కానీ పైన పటారం, లోన లొటారం. 4వ స్థితి ఏంటి? అనాథం, సైలెన్స్. నేను నోరిప్పితే నా పటారంతో బయటపడుతుంది. నేను నోరిప్పను రారా? ఇన్ని జన్మలు నోరిప్పి నానా చండాలం చేసుకున్నాను నా కంపెనీ. నేను ఇప్పుడు నోరిప్పను, సౌండ్ లేదు. అక్కడెక్కడో ప్రకృతి వ్యాలీ అంట, నాకు కాగితం వచ్చింది, అక్కడికి వెళ్తాను నేను. అక్కడ వెళ్ళి వాళ్ళంతా ధ్యానం చెప్తాంటే పోయి చేసుకుంటాను అని నిశ్చయించుకోని చెప్పేసి వాడికి కాగితం దొరుకుతుంది. వాడికి ఆ కాగితం పుచ్చుకుని ప్రకృతి వ్యాధికి వచ్చి ధ్యానం చేయడం కోసం వచ్చిన వాడు విశుద్ధంలో ఉన్నవాడు. ఆ కాగితాన్ని దొరికించుకున్నవాడు అనాహతంలో ఉన్నవాడు. మణిపురకంలో ఉన్నవాడికి కాగితం తీసి ఏదో కాగితాన్ని పడిస్తాడు. ఎందుకు? వాడే పండితుడు కదా, వాడికి ఆ కాగితం మీద వాల్యూ ఏం తెలుస్తున్నాడు. 5వ స్థితి విశుద్ధ స్థితి. లోపల నుంచి శుద్ధమవుతున్నాడు. అంతరంగము ఎన్నో జన్మలన్నీ కడుక్కుంటున్నాడు. 6వ స్థితి సుదర్శన స్థితి, 3వ కన్ను స్థితి. ఈ 2 కళ్ళు మూసుకున్నాడు, ఈ కంటితో చూస్తున్నాడు. ఎంత గొప్ప స్థితి అది! మనం ఇక్కడే ఎందుకు బొట్టు పెట్టుకుంటాము? పూర్వపు రోజుల్లో ఇక 3వ కన్ను ఉన్నవాడు అందరికీ చెప్పడం కోసం వాడు బొట్టు పెట్టుకునేవాడు. ఆ బొట్టును చూసి, స్వామి మీకు 3వ కన్ను ఉందా, మాకు చెప్పండి అని చెప్పేవాడు. ఇప్పుడు అందరూ బొట్లు పెట్టుకుంటున్నారు. బొట్టు అలంకారం అయిపోయింది, అర్థం పోయింది బొట్టుకి. షో ఆఫ్ అయిపోయింది బొట్టు. అది షో ఆఫ్ కాదు. 7వ స్థితి ఏంటి? సహస్రారము, సేవ. పిప్పటి గారు సంగీత సేవ చేస్తూనే ఉంటారు ఆయన. ఎవరికి ఏ విద్య ఉందో, ఏ కళ ఉందో, ఏ స్తోమత ఉందో, ఏ అర్హత ఉందో దాంతో సేవ చేస్తారు. నా చేతులు బాగున్నాయి, నేనేం చేస్తాను? సేవ చేస్తాను. నా చేతులు బాగాలేకపోతే చేయలేనే బాబు. పిప్పటి గారి దగ్గర బాగా సంగీతం ఉంది, ఆయన సంగీత సేవ చేస్తాడు. తూర్పు గోదావరి దగ్గర అరటి చెట్లు ఉన్నాయి, అరటి ఆకులు ఇస్తారు వాళ్ళు. ఎందుకు? బోల్డైన అరటి చెట్లు ఉన్నాయి. సేవలో నిమగ్నం అవుతారు. అది ఎన్నో స్టేజు? 7వ స్టేజ్. 7 స్టేజ్లు అయిపోయింది, ఇంకెన్నో స్టేజ్లు ఉన్నాయి. 8వ స్టేజ్ ఎలా ఉంటుందంటే,
చెప్పండి నాతో పాటు. ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని.